హాయ్ ఫ్రెండ్స్, నేను కొబ్బరి ఉండలు తయారు చేశాను. చూడండి, ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కొంచెం గట్టిగా ఉంటుంది, ఒకటి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. గట్టిదానికి ఏంటంటే మనం బెల్లం కొంచెం ఎక్కువసేపు ఉంచితే కొంచెం ముద్రపాకం వచ్చి గట్టిగా ఉంటాయి. సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం లేతపాకం ఉండాలి బెల్లం, అప్పుడు మనకి సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నేను తిన్నాను. ఇప్పుడు చూడండి, ప్రాసెస్ చూపిస్తాను. నేను కొబ్బరిని కోరుకున్నాను దీంతో. చూడండి, దీంతోనే కూరండి ఫ్రెండ్స్. చూసారా, ఆయిల్గా ఉంది లోపల. ఇవి కొంచెం ముద్ర కొబ్బరికాయలు ఫ్రెండ్స్, అందుకే అలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, దీంతోనే చెక్కాను, బట్ చాలా కష్టం అనిపించింది, చేయి నొప్పి వచ్చింది. ఇలా కూరంది తీసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పాలు ఉంటాయి దాని ఎండానే, స్వీట్గా ఉంటుంది. సో కొంచెం తిన్నాను నేను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొబ్బరిని వేసుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై చేశాను కదా, బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. నేను బెల్లం వేసేసాను. బెల్లం వేసి బాగా ఉడికించాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి బెల్లం కరగడానికి. బాగా ఉడికిన తర్వాత మనం అప్పుడు ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దించేసుకొని ఉండలు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉండలు చేస్తున్నాను. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. మీలో ఎంతమందికి కొబ్బరి ఉండలు ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గోల్డ్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఉండలు, బెల్లం వేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా చేసుకున్నాను నేను. బాగున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలా. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి చేసేస్తే అయిపోయినట్టే. టేస్టీ టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ.